Hi friends, today I am showing you bottle gourd and milk curry. You can look at the ingredients. Bottle gourd, half cut into small pieces, 1 onion cut into small pieces, coriander, salt, red chili powder and turmeric powder, and for tadka only mustard seeds and jeera and 200 ml of milk. The oil is getting heated in the electric cooker. Now I'll add mustard seeds and jeera. Already I kept in the cooking mode, but in the current cooker, when weight is very less, it doesn't go into the cooking mode. After we add some veggies and all, it will go into the cooking mode. So now I am adding onions. Finally it will be fried up very well. And I am adding bottle gourd pieces. Now it's in cooking mode. I am adding 1 teaspoon of salt, 1 teaspoon of red chili powder and half teaspoon of turmeric powder. సొరకాయ పాలు పోసి కూర చేస్తున్నానండి ఈరోజు. కరెంట్ కుక్కర్లో ఒట్టి ఆయిల్ వేసినప్పుడు అది కుకింగ్ మోడ్లోకి వెళ్ళదు. సో నేను తడకా ఐటమ్స్ అంటే పాలు పోసిన కూరల్లో శనగపప్పు మినపప్పు అవి వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు సొరకాయ ముక్కలు వేసాను. ఉప్పు కారం పసుపు వేసాను. ఇప్పుడు బాగా కలిపేద్దాం. మూత పెట్టేద్దాము. ఇది మగ్గటానికి ఒక 5 minutes పడుతుంది. కొంతమంది పిల్లలు పాలు తాగమని అంటూ ఉంటారు. కొంతమందికి డైరెక్ట్ మిల్క్ ఎలర్జీ ఉంటుంది. అంటే కొంతమందికి డైరెక్ట్గా మిల్క్ తాగితే మిల్క్ ఎలర్జీ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు ఈ రెసిపీస్ చేసుకుంటే మిల్క్ అనేది మన బాడీలోకి వెళ్తుందన్నమాట. పాలు పోసిన కర్రీస్ వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటాయి. సేమ్ ఇదే ప్రాసెస్తో బీరకాయ పాలు పోసి కూడా వండుకోవచ్చు. Guys, those who have direct milk allergy, you can try this recipe because in this curry milk will be there. So the calcium of the milk will go into your body. This curry can be made in the pressure cooker also. ప్రెషర్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు అండి. బాగా లేతగా ఉంటే డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు. కానీ నాకు చాలా మటుకి కర్రీస్ అన్నీ కుక్కర్లో అలవాటు. చిన్న కుక్కర్స్ ఉంటాయి నా దగ్గర 4-5. సో వాటిల్లో చేసేస్తాను నేను. Bottle gourd is a watery veggie and very good for health. Those who are in the idea of weight loss, you can eat lot much of curry. I added very less oil.
No need to add water at all. The water comes out from the బాటిల్ గార్డ్. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి, సొరకాయలోంచే నీరు వస్తుంది. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి అందులోంచే నీరు వస్తుంది. సగం ముక్క మెత్తపడిపోయింది. ఈ లెవెల్లో మనము పాలు పోసేయచ్చు. కొంచెము మీగడ కూడా ఉంది, నేను మీగడతో వేసాను. I added 200 ml of milk along with the cream. After adding milk, you close the lid and allow it to cook for 3 to 4 minutes. Then let us see how it will be. This is very easy process for beginners. The same way you can cook in the pressure cooker too. ఇది బిగినర్స్కి చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలాగే బీరకాయతో కూడా చేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి తిప్పండి. కొంచెం ఆయిల్ వేసినా కూడా ఇట్లా పైకి వచ్చేసింది చూసారా. ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఇందులో. Very less oil is needed guys in this curry. Total cooking time would be 10 to 12 minutes. సొరకాయ బాగా మెత్తగా ఉడికిపోయిందండి.
మీకు కూర ఎంత చిక్కగా కావాలంటే అంత చిక్కగా ఉంచుకోవచ్చు. కొంతమంది పుల్కాలోకి అయితే కొంచెం లూజ్గా తింటారు, అన్నంలోకి అయితే ఇంకా కొంచెం చిక్కగా అవ్వాలి. ద బాటిల్ గార్డ్ ఈజ్ కుక్డ్ వెల్ గైస్. నౌ ఐఎమ్ యాడింగ్ కొరియాండర్ లీవ్స్. ఫైనల్గా కొత్తిమీర వేసానండి. మళ్ళీ ఒకసారి ప్రాసెస్ క్లియర్గా తెలుగులో చెప్తాను. ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువే ఆయిల్ వేసిన తర్వాత, ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయ సొరకాయ ముక్కలు వేసి ఉప్పు కారం పసుపు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత ఒక 5 to 6 minutes పడుతుంది మగ్గటానికి మూత పెడితే. మూత తీసిన తర్వాత ముక్క మెత్తగా అయిందో లేదో చూసిన తర్వాత మళ్ళీ పాలు పోసి మళ్ళీ మూత పెట్టండి. మళ్ళీ ఒక 5-6 నిమిషాలు పడుతుంది మనకి ఉడకటానికి. ఫైనల్గా సొరకాయ పాలు పోసిన కూర రెడీ అవుతుంది. మీకు చిక్కదనము ఎంత కావాలో అంత ఉంచుకోండి. పుల్కాలోకి అయితే ఇలా కొంచెం లూజ్గా ఉంచుకోవచ్చు. అన్నంలోకి అయితే ఇంకా కొంచెం సేపు ఒక 2-3 minutes ఉంచితే సరిపోతుంది. ఈ లెవెల్లో మనము కరెంట్ కుక్కర్ స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. ఆ వేడికి అది ఇంకా కొంచెం సేపు ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది. ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ఆఫ్ చేశాను. ఆ వేడికి అది అట్లా కొంచెం తుక్క అంటది, తర్వాత మామూలుగా వచ్చేస్తుంది. ఇది కరెంట్ కుక్కర్ కాబట్టి. సేమ్ ప్రాసెస్ బీరకాయతో కూడా చేసుకోవచ్చు. I already offered the switch guys. Because of the heat it will be cooked for some time in the electric cooker. Afterwards the curry will be done. You can check the salt and red chili levels and you can dish it out.